నమస్కారం H6 న్యూస్ బులెటిన్ కి స్వాగతం. వార్తల్లోని ప్రధాన అంశాలు చూద్దాం. మరోసారి కేసీఆర్ ను టార్గెట్ చేసిన విజయశాంతి. మేడిగడ్డ ప్రాజెక్టు కూలిపోయే అవకాశం ఉందని వార్తలు వచ్చాయన్న విజయశాంతి. ప్రధాని మోదీతో భేటీ కానున్న సీఎం. రాష్ట్రానికి రావాల్సిన నిధులు పలు అభివృద్ధి అంశాలపై చర్చించనున్న సీఎం. రేవంత్ రెడ్డిని కలిసిన బీఆర్ఎస్ ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డి దంపతులు. అసెంబ్లీ ఎన్నికలకు కొన్ని నెలల ముందు కేబినెట్ మంత్రిగా ప్రమాణం చేసిన మహేందర్ రెడ్డి. ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఏలూరు జిల్లా దెందులూరు నియోజకవర్గంలో పర్యటించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ఆమె వాడివేడిగా ప్రసంగించారు. జగనన్న సీఎంగా ఉండి ఏం సాధించారని సూటిగా ప్రశ్నించారు. ఢిల్లీ నేతలకు సాష్టాంగ నమస్కారాలు చేస్తున్నారని ఎద్దేవా చేశారు. దమ్ముంటే జగనన్న బీజేపీని నిలదీయాలని అన్నారు. జగనన్న పులి అని జగనన్న సింహం అని అభిమానులు ఆకాశానికి ఎత్తిస్తున్నారు అంటూ షర్మిల నిప్పులు చెరిగారు. జగనన్న గారిని వాళ్ళ అభిమానులు పొగుడుతున్నారు కదా, పులి సింహము అని పొగుడుతారే, మరి ఏమైంది? ఎవరికి పులి ఎవరికి సింహం? సాక్షి పేపర్ కి పులా, సోషల్ మీడియాకి సింహమా? ఏం ఉద్ధరించారు? ఏది? ఒక్కసారి విప్పండి మీ పంజా బీజేపీ మీద, ఒక్కసారి గర్జించండి బీజేపీ మీద మీకు దమ్ముంటే. ఒక్కటంటే ఒక్క వాగ్దానం నిలబెట్టుకోలేదే. అయినా కూడా ఒక్క ఉద్యమమైనా మీరు చేయకపోతే మీరు ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు ద్రోహులుగా మిగిలిపోరా? చరిత్ర మిమ్మల్ని క్షమిస్తుందా? ఏం చేతనైంది మీకు? కేవలం బెదిరింపులు, కేవలం బూతులు తిడుతూ సొంత ఆడబిడ్డల్ని బజారుకి ఇడుస్తున్నారు, వ్యక్తిగతంగా దూషణలు చేస్తున్నారు. ఇదే చేతనైంది కదా మీకు? మీకు పోలవరం సాధించడం చేతనైందా? మీకు స్పెషల్ స్టేటస్ సాధించడం చేతనైందా? మీకు రాజధాని సాధించడం చేతనైందా? మీకు పరిపాలన చేతనైందా? ఇది పాలన అంటారా? దిక్కుమాలిన పాలన అంటారా? ఇంకో వైపేమో చంద్రబాబు గారు అసెంబ్లీ సాక్షిగా పాలక పక్షము బీజేపీతో ఉన్న సంబంధాల వల్ల విభజన హామీలు మొత్తం అన్ని సాధించుకోగలిగాము, సమస్యలన్నీ పరిష్కరించుకోగలిగాము అని నిస్సిగ్గుగా అబద్దాలు చెప్తుంటే టీడీపీ పార్టీ ఒక్క మాటైనా మాట్లాడిందా? తెలుగుదేశం పార్టీ గురించి చూస్తున్నాం. చంద్రబాబు గారిని ఢిల్లీ వాళ్ళు పిలిచారట, ఈయన పరిగెత్తుకుంటూ పోయాడట. ఇది విచిత్రంగా లేదా? పోనీ పరిగెత్తుకుంటూ పోతే పోయాడు, పొత్తు పెట్టుకుంటే పెట్టుకున్నాడు. అయ్యా మాకు స్పెషల్ స్టేటస్ ఇస్తేనే మేము పొత్తు పెట్టుకుంటామని ఒక్క కండిషన్ అయినా పెట్టుకోలేకపోయాడా? అది లేదు. ఎందుకంటే ఆయనకు చిత్తశుద్ధి లేదు కాబట్టి. వాళ్ళు పిలిచారట, ఈయన పోయారట. పిలిస్తే పోవడానికి, ఆపుతే ఆగమనడానికి ఈయన ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు ప్రతిపక్ష నాయకుడా లేకపోతే బీజేపీ కార్యకర్తనా? ఒక్కరికంటే ఒక్కరికన్నా ఇంగితం ఉందా? ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు ప్రత్యేక హోదా అన్నది ఎంత ముఖ్యమో ఒక్కరికంటే ఒక్కరికైనా ఆంధ్ర రాష్ట్ర ప్రజల గురించి ఆలోచన ఉందా? ఒక్కరికి కూడా లేదు. అందుకే చెప్తున్నాం, ఈ రోజు ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ కళ్ళు తెరవాల్సిన అవసరం ఉంది. మనకు ప్రత్యేక హోదా సంజీవిని లాంటిది. ప్రత్యేక హోదా రావాలన్నా, పోలవరం రావాలన్నా, రాజధాని రావాలన్నా ఒక్క కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యం. మీరు తెలుగుదేశం పార్టీకి అవకాశం ఇచ్చి చూశారు, వైసీపీ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారికి అవకాశం ఇచ్చి చూశారు. ఏ ఒక్కరు ప్రత్యేక హోదా కోసం పోరాటాలు చేయలేదు. ఏ ఒక్కరు ప్రత్యేక హోదా కోసమైనా, పోలవరం కోసమైనా, రాజధాని కోసమైనా 10 ఏళ్లుగా ఒక్కరంటే ఒక్కరు నిజమైన ఉద్యమం చేసింది లేదు. మరి ఇది దగా కాకపోతే దీన్ని ఏమంటారు? అందుకే చెప్తున్నా, కాంగ్రెస్ పార్టీ మీ పార్టీ, కాంగ్రెస్ పార్టీ రాజశేఖర్ రెడ్డి గారి పార్టీ, కాంగ్రెస్ పార్టీ మన పార్టీ. కాంగ్రెస్ పార్టీకి ఓటేద్దాం, ఆంధ్ర రాష్ట్ర హక్కులన్నీ సాధించుకుందాం. టీడీపీ అధినేత చంద్రబాబు గత రాత్రి బాగా పొద్దుపోయాక కేంద్ర హోంమంత్రి అమిత్ షాను కలవడం తెలిసిందే. దీనిపై ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి స్పందించారు. గతంలో బీజేపీ నేతలను తిట్టిన చంద్రబాబు పొత్తుల కోసం ఎక్కడికైనా వెళ్తారని విమర్శించారు. ఏపీలో టీడీపీ బలహీనంగా ఉండడం వల్లే బీజేపీతో ఏదో ఒక రకంగా పొత్తు పెట్టుకోవాలని చూస్తున్నాడని వ్యాఖ్యానించారు. చంద్రబాబు టీడీపీ బలహీనత ఏ స్థాయిలో ఉందో చెప్పడానికి ఈ పర్యటన ఒక నిదర్శనమని పేర్కొన్నారు. చంద్రబాబు ఎంత బలహీనంగా ఉన్నాడు, లేదా ఆయన పార్టీ తెలుగుదేశం పార్టీ ఎంత బలహీనంగా ఉంది అనేదానికి అంతకుముందు ఆయన పొత్తుల కోసం A to Z అన్ని పార్టీలు ఏదో నైతికంగా స్ట్రైట్గా కానీ, ఇండైరెక్ట్గా కానీ, పరోక్షంగా కానీ పవన్ కళ్యాణ్ గారితో మొదలుపెట్టి చేసుకుంటున్న వ్యవహారం ఇప్పుడు బీజేపీతో కూడా పోయి ఏదో ఒక రకంగా వాళ్ళతో పొత్తు పెట్టుకోవాలని చూసుకోవడంలో ఆయన బలహీనత బయటపడుతుంది. అది బలం అనుకుంటే ఏం హెల్ప్ చేయలేదు. బలం అంటే నిజంగా పొత్తుల కోసం తను వెంటబడాల్సిన అవసరం. ఓ బలహీనమైన స్థానం నుంచి ఓ వెంటిలేటర్ మీద ఉన్న పార్టీ బింకంగా ప్రజల దృష్టిలో ఓ బలమైన దీనిగా కనపడడం కోసం చేస్తున్న డెస్పరేట్ అంటే నిస్పృహతో కూడిన ఒక ప్రయత్నంగా కనిపిస్తుంది చంద్రబాబు నాయుడు చేస్తున్నది. కాన్ఫిడెంట్ గా మేము మూవ్ అవుతున్నాం, జగన్మోహన్ రెడ్డి గారు మూవ్ అవుతున్నారు.
ఎంత డెస్పరేట్గా చంద్రబాబు నాయుడు లేదా టీడీపీ మూవ్ అవుతుంది. అందరినీ కలిపి కట్టుకొని ఈ పక్క నుంచి ఆ పక్క వరకు, నేను ఇంతకుముందు అన్న డైరెక్ట్ ఇండైరెక్ట్గా ప్రజల ముందుకు పొత్తులతో పోయి ప్రజెంట్ చేసి ఒక యూనిఫైడ్ దీని కింద 4 ఓట్లు దండుకోవాలనే ప్రయత్నం అదెట్లా చేస్తుంది. సోలోగా సింగిల్ హ్యాండెడ్గా ఈ 5 ఏళ్లలో మేము చేసిన పనులు ఇవి అని చెప్తూ ప్రజల బ్లెస్సింగ్స్ కోరడానికి మేమంత కాన్ఫిడెంట్గా పోతున్నాం. ఈ 2 మెయిన్ చూస్తే మీకు ఈ సర్వేలు వీటి గురించి పెద్ద పట్టించుకోవాల్సిన అవసరం ఉంటుంది నేను అనుకోను. రియాలిటీ ఈజ్ దిస్. రియాలిటీ ఈజ్ ఓన్లీ వన్ థింగ్. రాష్ట్ర ప్రజల ముందు చాలా లిమిటెడ్ ఆప్షన్ ఉంది. ఒకటే, జగన్మోహన్ రెడ్డి గారు కావాలన్నా, చంద్రబాబు నాయుడు గారు కావాలన్నా నెక్స్ట్ సీఎం, వైఎస్ఆర్సీపీ కావాలన్నా, టీడీపీ కావాలన్నా. 14-19 మధ్య టీడీపీ పాలన చూశారు, చంద్రబాబు నాయుడు గారి పాలన చూశారు. 19-24 మధ్య అంటే ఇప్పటికీ జగన్మోహన్ రెడ్డి గారి పాలన, వైఎస్ఆర్సీపీ పాలన చూస్తున్నారు. వాళ్ళు బేరీజ్ వేసుకోగలరు, ఇవ్వగలరు. మనం పైన ఎంత డస్ట్ దుమ్ము లేపినా, ఎన్ని పొలాలు గమ్మినా ఆఖరికి రియాలిటీ అది. ఈయన డెస్పరేట్గా పోయి వాళ్ళు ఈయన పొత్తు కోసం వెంపర్లాడుతున్నట్టు బిల్డప్ వాళ్ళ పత్రికల్లో. వీళ్ళు పెద్ద ఇష్టపడట్లేదు పాపం, వాళ్ళకు భాష రాక కాబట్టి ఢిల్లీలో అమిత్ షాకు వాళ్ళకి అర్థం కాదేమో. ఇక్కడ ఆ పార్టీ బీజేపీ పార్టీ నాయకులకు గొంతు లేదో, లేదా గొంతు అంతా అద్దెమైకులు అంటే చంద్రబాబు మనుషుల చేతిలోనే ఉన్నందువల్ల వాళ్ళు ఏమనలేకపోతున్నారు. కానీ పాపం ఇంత బతికిన బీజేపీకి ఎంత అవమానం అనిపిస్తుంది. నిన్న ఈరోజు పత్రికల్లో చూస్తే వాళ్ళు వెంబడి పడితే చంద్రబాబు పోయినట్టుంది, కానీ యాక్చువల్ సీన్ రివర్స్ ఉంది. మీరు గమనించి ఉంటారు. ఆయన హడావుడిగా పోయినాడు, అక్కడే ఉన్నట్టున్నాడుగా, ఎవరెవరితో మంతనాలు జరుపుతున్నారు. సరే, ఆ వ్యవహారాలు ఎట్టబోతే మేమనేది మాకు కనపడుతున్నది ఒక్కటే. అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. టీడీపీ అధినేత చంద్రబాబు, ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్, మాజీ మంత్రి నారాయణ, లింగమనేని రమేష్, లింగమనేని రాజశేఖర్లను నిందితులుగా పేర్కొంటూ సిఐడి నేడు ఏసీబీ కోర్టులో ఛార్జీ షీట్ దాఖలు చేసింది. ఐఆర్ఆర్ అలైన్మెంట్ ద్వారా అనుచితంగా లబ్ధి పొందాలని చూశారని సిఐడి తన ఛార్జీ షీట్లో ఆమోదించింది. చంద్రబాబు, నారాయణ కనుసన్నల్లోనే ఐఆర్ఆర్ కుంభకోణం యావత్తు జరిగిందని పేర్కొంది. అమరావతి మాస్టర్ ప్లాన్, ఇన్నర్ రింగ్ రోడ్డు, ఇతర కనెక్టివిటీ రోడ్ల అలైన్మెంట్ అక్రమాలు చేశారంటూ మంగళగిరి ఎమ్మెల్యే ఆల రామకృష్ణారెడ్డి చేసిన ఫిర్యాదు మేరకు సిఐడి ఐఆర్ఆర్ కేసు నమోదు చేసింది. తుళ్లూరు మండలం వెంకటపాలెంలో మహిళా పాడి రైతులతో నారా భువనేశ్వరి ముఖాముఖి సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మహిళలు తలుచుకుంటే ఏదైనా సాధించగలరని అన్నారు. మహిళలు తమ శక్తిని ఎప్పుడూ తక్కువ అంచనా వేసుకోవద్దని సూచించారు. మహిళలను వంటింటి నుండి సమాజంలోకి తీసుకొచ్చి ప్రోత్సహించిన నాయకులు నందమూరి తారక రామారావు అని పేర్కొన్నారు. మహిళలకు ఆస్తిలో సమాన హక్కు ఇచ్చిన మహోన్నత వ్యక్తి ఎన్టీఆర్ అని కొనియాడారు. ఎన్టీఆర్ తర్వాత నారా చంద్రబాబు నాయుడు కూడా మహిళలను అన్ని రంగాల్లో ముందుకు తీసుకెళ్లేందుకు అనేక చర్యలు చేపడుతున్నారని భువనేశ్వర్ వివరించారు. ఒక స్త్రీ అంటే ఒక అబల అని అనుకుంటారు అందరూ, కానీ అది ఒక్కప్పుడు మాట. ఇప్పుడు స్త్రీ అంటే అన్నిట్లోనూ ముందు ఉంటుంది. అన్నిట్లోనూ అది వ్యాపారం గాని, రాజకీయాల్లో గాని అన్నిట్లోనూ స్త్రీలు ఉంటున్నారు. అది మనకి ఇచ్చిన ఆలోచన, స్వేచ్ఛ ఎవరండి? అది మన ప్రియతమ నాయకుడు శ్రీ నందమూరి తారక రామారావు గారు. ఆయన సీఎం అయినప్పుడు ఆయన ముందల ఏమనుకున్నారంటే, మగ బిడ్డలతో సమానంగా మన ఆడబిడ్డలకి ఆస్తిలో సమాన హక్కు తీసుకొచ్చారు. అదే కాకుండా మహిళా యూనివర్సిటీ తిరుపతిలో, అదే పద్మావతి ఉమెన్స్ యూనివర్సిటీ నిర్మించారు. మా ఇంట్లో మా తండ్రే కాకుండా మా భర్త గారు కూడా మహిళా శక్తి గురించి ప్రోత్సహించి ముందుకు తీసుకెళ్తున్నారు. రాజకీయాల్లో విషయానికి వస్తే చంద్రబాబు నాయుడు గారు వైద్య ఉద్యోగాల్లో 33% మహిళలకి రిజర్వేషన్ తీసుకొచ్చారు. ఆయన డ్వాక్రా సంఘాలు నిర్మించారు.
ఆ సంఘాల ద్వారా మహిళలు ముందుకెళ్ళాలి, వాళ్ళు వ్యాపారం బాగా చేసుకోవాలి, వాళ్ళు ఎవరు మీద వాళ్ళ భర్త మీద కూడా డిపెండ్ అవ్వకూడదని అందుకే ఈ డ్వాక్రా మహిళలు యూనిట్లు నిర్మించారు. ఇంటి విషయానికి వస్తే 1994లో హెరిటేజ్ బాధ్యత ఆయన నాకు మేనేజింగ్ డైరెక్టర్గా అప్పచెప్పారు. కానీ నేను అప్పుడొట్టి గృహిణిని, నాకు బిజినెస్ తెలీదు, బిఏ వరకే చదువుకున్నాను. నేను ఒక మాట చెప్పాను ఆయనతో, నాకేం తెలీదండి, వ్యాపారం అంటే ఏం తెలీదు, నేను ఎట్లా చేయగలను అంటే ఆ 2 వర్డ్స్ ఆయన అనింది నేను ఎప్పుడు మర్చిపోలేను. నువ్వు చేయగలవు, నువ్వు ముందుకి తీసుకెళ్లగలవు. అది ఆయన అట్లా నన్ను ప్రోత్సహించి నాలో శక్తి నింపారు ఆయన. అది ఆయన మహిళలు మీద ఉండ నమ్మకం. అది రాష్ట్రంలో ఇసుక మాఫియా రోజు రోజుకి పెరిగిపోతుందని జనసేన నాయకులు మచిలీపట్నం ఎంపీ వల్లభనేని బాలశౌరి మండిపడ్డారు. రాష్ట్రంలో ఇసుక పాలసీ మాటను జరుగుతున్న స్కామ్కు సంబంధించిన విషయాలను మీడియా ముందు ఆయన వివరించారు. ఈ అంశంపై ఎంపీ బాలశౌరి గుంటూరులోని తన కార్యాలయంలో గురువారం మీడియా సమావేశం ఏర్పాటు చేసి ప్రభుత్వ ఇసుక విధానాలపై అవినీతి అక్రమాలను ఎండగట్టారు. తమది పేదల ప్రభుత్వం అని చెప్పుకుంటూనే అసలు ప్రజలకు ఇసుక దొరకని పరిస్థితికి తీసుకొచ్చారని ఆరోపించారు. ఈ కార్యక్రమంలో గుంటూరు జనసేన నాయకుడు బోనబోయిన శ్రీనివాస్ యాదవ్, పలువురు జనసేన నాయకులు పాల్గొన్నారు. రాష్ట్రంలో ఇసుక పాలసీ ఇప్పటి వరకు ప్రజలు పడుతున్నటువంటి ఇబ్బంది దాని గురించి ప్రెస్ మీట్ కండక్ట్ చేద్దాం. మనందరికీ తెలుసు, గత ప్రభుత్వంలో ఉచితంగా ఇసుక ఇచ్చేటువంటి విధానం ఉంది. దాన్ని 2019లో జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ప్రభుత్వం దాన్ని రద్దు చేసి కొత్త ఇసుక పాలసీ అని చెప్పేసి ఏపీఎండిసికి అప్పచెప్పి ఇసుక టన్ను రేటు దాదాపు 375 రూపాయలకి నిర్ణయించారు. దాన్ని ఆన్లైన్ బుకింగ్ అని కొన్ని రోజులు చెప్పారు. తర్వాత డోర్ డెలివరీ విధానం అని చెప్పేసి తర్వాత కొన్ని రోజులు దాన్ని నడిపి ఒక 5 నెలలు 6 నెలలు ఇసుక అనేది ఎవరికి పాలసీ ఫ్రేమ్ చేస్తున్నామని చెప్పేసి ఇసుక అనేది ఎవరికి రాష్ట్రంలో దొరకనివ్వకుండా తీర్చినటువంటి మాట మనందరికి తెలుసు. ఆ టైంలో చాలా మంది బేల్దార్ మేస్త్రులు, పెయింటర్స్, కార్పెంటర్స్ వీళ్ళందరూ పని లేకుండా చాలా ఇబ్బంది పడి ఆ 6 నెలల్లోనే వాళ్ళందరూ కూడా చాలా ధర్నాలు చేసినటువంటి విధానం మనం చూసాం. తర్వాత జేపీ సంస్థకి అనేటువంటి సంస్థకి అప్పచెప్పి తర్వాత దాని నుంచి వేరే సబ్ కాంట్రాక్ట్ వేరే వాళ్ళకి అప్పచెప్పి ఆన్లైన్ తొలగించి నేరుగా డబ్బులు తీసుకొని ఇసుక అమ్మేటువంటి పద్ధతిని మనం చూసాం. తర్వాత అందరికి తెలిసినటువంటి బహిరంగ రహస్యమే, ప్రతి జిల్లాకి కొంతమంది రాజకీయ నాయకులకు అప్పచెప్పారు. ఆ రాజకీయ నాయకులకు అప్పచెప్పి వాళ్ళ దగ్గర నుంచి క్యాష్లు తీసుకొని వాళ్ళకు కూడా కొంతమందికి లాస్లు వచ్చినా ఎవరిని వదిలిపెట్టలేనటువంటి పరిస్థితిని మనం చూసాం. మరి ఈ ఇసుక అనేది మనందరికీ తెలుసు, ఒక న్యాచురల్ మినరల్స్. ప్రతి ఒక్కరికి కూడా ఇసుక అనేది అందుబాటులో ఉండాలి. అది బేసిక్ రా మెటీరియల్. ఏ కన్స్ట్రక్షన్ జరగాలన్నా, ఏ డెవలప్మెంట్ యాక్టివిటీ జరగాలన్నా. కానీ ఈరోజు ఇసుక ప్రైస్ ఎలా ఉందంటే బంగారం కంటే కూడా ప్రీమియం అయిపోయింది. అప్పుడప్పుడు బంగారం రేటు తగ్గుతుందేమో కానీ ఇసుక రేటు మాత్రం తగ్గట్లేదు.
ఇప్పుడు వీళ్ళు చేసేటువంటి పద్ధతిలో అసలు ఇసుక తీయటానికి అవసరమైనటువంటి పర్యావరణ అనుమతులు ఉన్నాయా, ఉంటే ఎక్కడెక్కడ రీచ్ల్లో ఉన్నాయి, ఏ రీచ్ల్లో ఉన్నాయి? మరి ఆ రీచ్లు ట్రిబ్యునల్ అనుమతులు లేకపోయినా అనుమతులకు విరుద్ధంగా భారీ యంత్రాలను తీసుకొని ఇసుక తవ్వుతున్నటువంటి మాట వాస్తవం కాదా? దాని మీద అధికారులు స్పందించాల్సినటువంటి అవసరం. తెలుగుదేశం పార్టీ బలోపేతానికి కృషి చేస్తూ బాబు షూరిటీ భవిష్యత్ గ్యారంటీ కార్యక్రమంలో కర్నూలు జిల్లా తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి బెంగుళూరు కిషోర్ ప్రచారం నిర్వహించారు. ఆలూరు నియోజకవర్గం రైతు కూలీల కష్టాలు తెలుసుకొని వారితో ముచ్చటించారు. 25 సంవత్సరాల తర్వాత ఆలూరు నియోజకవర్గంలో సైకిల్ గుర్తుకు ఓటు వేసి తెలుగుదేశం పార్టీని గెలిపిస్తే మన ప్రాంతం అభివృద్ధి చెందుతుందని వారికి వివరించారు. రైతులు, మహిళా కూలీలు తెల్లవారుజామున చలిలో వణుకుతూ పొలం పనులకు వెళ్లడం గమనించినటువంటి బెంగుళూరు కిషోర్ రైతు, మహిళా కూలీలకు దుప్పట్లను పంపిణీ చేయడం జరిగింది. గల్లు గల్లు గజ్జగట్టి తెలుగుదేశం జెండ బట్టి రెపరెపలా ఎగురుతున్న పసుపు రంగు జెండ బట్టి ధన 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 డప్పు గొట్టి చంద్రన్న బాట బట్టి అన్నగారు నిర్మించిన పసుపు రంగు జెండ బట్టి తెలుగుదేశం అరెరెర తెలుగుదేశం అగ్గో తెలుగుదేశం పార్టీ మనదిరో కదలి రండి పసుపు రంగు జెండ నెత్తుదా. తెలుగుదేశం పార్టీ మనదిరో కదలి రండి పసుపు రంగు జెండ నెత్తుదా. అగ్గో చంద్రబాబు లోకేష్ అన్నలు కదిలినారు యుద్ధానికి సిద్ధం అంటూ గల్లు గల్లు గజ్జగట్టి తెలుగుదేశం జెండ బట్టి రెపరెపలా ఎగురుతున్న పసుపు రంగు జెండ బట్టి నందమూరి ఆశయాల వారసులై వెలిగినారు. పలనాటి పౌరుషాల ప్రతీకలై కదిలినారు. పలనాటి పౌరుషాల ప్రతీకలై కదిలినారు. ప్రధాని మోదీతో ఏపీ ముఖ్యమంత్రి జగన్ కాసేపట్లో భేటీ కానున్నారు. ఈ ఉదయం 11 గంటలకు మోదీతో జగన్ సమావేశమవుతారు. రాష్ట్రానికి రావాల్సిన నిధులు, పెండింగ్ బకాయిలు, పోలవరం ప్రాజెక్టు, పలు అభివృద్ధి అంశాలపై ప్రధానితో జగన్ చర్చించే అవకాశం ఉంది. అనంతరం కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్తో జగన్ భేటీ అవుతారు. పలువురు కేంద్ర మంత్రులతో జగన్ కలిసే అవకాశము ఉంది. నిన్న రాత్రి ఢిల్లీకి జగన్ చేరుకున్నారు. నిన్న సాయంత్రం 6 గంటలకు విజయవాడ గన్నవరం ఎయిర్పోర్టు నుంచి ఢిల్లీ బయలుదేరారు. ఆయన వెంట ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్ రెడ్డి, వైసీపీ లోక్సభ పక్ష నేత మిథున్ రెడ్డి, పలువురు ఉన్నతాధికారులు ఉన్నారు. పార్టీలో జరిగే అంతర్యుద్ధంలో మాజీ ముఖ్యమంత్రి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్కు, మాజీ మంత్రి కేటీఆర్కు సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు వెన్నుపోటు పొడుస్తారని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత జగ్గారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్ పార్టీలో జరిగే అంతర్యుద్ధంలో కేసీఆర్కు, కేటీఆర్కు వెన్నుపోటు పొడిచేందుకు కాంగ్రెస్ పార్టీ అవసరం లేదన్నారు. వారికి ఒక్క హరీష్ రావు మాత్రమే వెన్నుపోటు పొడుస్తారని అన్నారు. ఇక మేము అవసరం లేదంటూ మేము ఎంత మంచి పనులు చేస్తున్నప్పటికీ మీరు విమర్శలు చేయడం విడ్డూరమని అన్నారు. ఇది ప్రజలు డైరెక్ట్గా బెనిఫిట్ పొందుతున్నారు కదా. ఇప్పుడు దవాఖానాలో పోతున్నది ఆ లిస్టు తెప్పిస్తాను నేను, మళ్ళీ నెక్స్ట్ మాట్లాడతా. నేను ప్రశాంత్ రెడ్డికి ఏం చెప్తున్నా అంటే, ప్రశాంత్ రెడ్డి అనుకో, లేకపోతే కేటీఆర్ అనుకో, లేకపోతే హరీష్ రావు అనుకో, ఏం చెప్తున్నా అంటే, మా ముందు యుద్ధానికి వచ్చేటప్పుడు ముస్లింలకు మేము 12% రిజర్వేషన్ ఇస్తామని చెప్పి మోసం చేశారు. 9 ఏళ్ళు పరిపాలించారు. మేము ఊరుకుంటామా? మేము మీ మీద మేము చేస్తున్నప్పుడు మీరు దాడి చేయాలని చూస్తారు. మీరు ఏ పనులైతే చెయ్యలేదో, మోసం చేసిరో 9 ఏళ్ళల్లా మేము 12% ముస్లింలకు ఇస్తున్న రిజర్వేషన్ ఇయ్యనందుకు మేము కూడా రాజకీయంగా ప్రతిపక్ష పార్టీగా మీ మీద రాజకీయ దాడి చేస్తాం. ఎస్టీలకు 12% రిజర్వేషన్ ఇస్తాను, చెయ్యలేము, లంబాడీలది, బంజారాలది, దాని మీద మీ మీద మేము కూడా అటాక్ చేస్తాము. 3016 నిరుద్యోగ వృత్తి ఇస్తానన్నావు, యువకుల మోసం చేసాము, దాని మీద టిఆర్ఎస్ పార్టీ మీద మేము కూడా దాడి చేస్తాము, రాజకీయ దాడి చేస్తాము. 57 ఏళ్లకు పెన్షన్ ఇస్తా అని చెప్పినాము,
అది కూడా నువ్వు చేయలేదు, మేము దాని మీద కూడా నీ మీద రాజకీయ దాడి చేస్తాము. ఇంకా మీరు చెప్పిన ఉన్నాయి ఈ 4 అయితే మీకు ఉదాహరణకు చెప్పిన. మేమేం ఊకోము. మా ప్రభుత్వం మీద మా పార్టీ యొక్క మేము చేస్తున్నప్పుడు కూడా మాకు బురదగాలే ప్రయాణం చేస్తున్నప్పుడు మీరు చెయ్యని పనుల మీద మిమ్మల్ని మీ ప్రతిపక్ష నాయకుడు అయినటువంటి కేసీఆర్ గారిని నిలదీస్తాము, కేటీఆర్ గారిని నిలదీస్తాము, హరీష్ రావు నిలదీస్తాము, మీ మాజీ మంత్రులను మేము కూడా ఎక్కడ పడితే అక్కడ మా కాంగ్రెస్ కార్యకర్తలు నిలదీస్తారు. మీరు ఇవి చెయ్యలేదు, దీనికి జవాబు చెప్పి మా ప్రభుత్వాన్ని మీరు విమర్శించండి అని మేము కూడా దాని మీద మాట్లాడతాం. తెలుసుకుందాం. ఏపీ సీఎం వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాజకీయ ప్రస్థానం ఆధారంగా తెరకెక్కిన యాత్ర 2 సినిమా ప్రీమియర్ షోని ఎంపీ మార్గాని భరత్ రాజమండ్రిలో వీక్షించారు. యాత్ర 2 సినిమాను ప్రజలు మెచ్చే సినిమా అని ప్రశంసించారు. ప్రజలను నమ్ముకుంటానంటూ జగన్ చెప్పిన మాట, ఆయన సవాళ్ళను ఎదుర్కొంటూ ఏ విధంగా ముందుకొచ్చారనే అంశాలన్నీ ఈ సినిమాలో ఉన్నాయని అన్నారు. సినిమాను అందరూ ఎంజాయ్ చేశామని, ఈ సినిమా 100% సూపర్ డూపర్ హిట్ అవుతుందని ఆకాంక్షించారు. సీఎం జగన్ ప్రస్థానంపై త్వరలో యాత్ర 3 సినిమా కూడా ఉంటుందని చెప్పారు. రకంగా ఇవాళ సంక్షేమ పరిపాలన కూడా చూస్తే జగన్మోహన్ రెడ్డి గారు చేసిన విధంగా సంక్షేమము దేశంలో స్వాతంత్రం వచ్చిన తర్వాత ఏ ముఖ్యమంత్రి ఏ ప్రధానమంత్రి కూడా చేయని విధంగా ఇవాళ ఆంధ్రప్రదేశ్లో జరుగుతూ ఉంది. మొత్తం మీద యాత్ర 2 ఖచ్చితంగా ఒక అద్భుతమైన ఘట్టం కింద ఉండబోతుందని కూడా తెలియపరుస్తున్నారు. ఏపీ అసెంబ్లీ సమావేశాలలో టీడీపీ ఎమ్మెల్యేలు వ్యవహరిస్తున్న తీరు సరికాదని వైసీపీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు అన్నారు. ప్రతిరోజు స్పీకర్ పోడియం వద్దకు వెళ్లి స్పీకర్ మీద కాగితాలు చించి వేస్తున్నారని మండిపడ్డారు. శాసనసభ అంటే వారికి లెక్క లేదని విమర్శించారు. ఎమ్మెల్యేలు వారి నియోజకవర్గాల సమస్యలతో సభలో లేవనెత్తాలని, కానీ వారు దాన్ని పట్టించుకోకుండా సభలో గందరగోళం సృష్టిస్తున్నారని చెప్పారు. జగన్ నాయకత్వంలో 175 సీట్లు గెలవడమే లక్ష్యంగా ముందుకు వెళ్తున్నామని తెలిపారు. ముఖ్యాంశాలు మరొకసారి చూద్దాం. మరోసారి కేసీఆర్ను టార్గెట్ చేసిన విజయశాంతి. మేడిగడ్డ ప్రాజెక్టు కూలిపోయే అవకాశం ఉందని వార్తలు వచ్చాయన్న విజయశాంతి. ప్రధాని మోదీతో భేటీ కానున్న సీఎం. రాష్ట్రానికి రావాల్సిన నిధులు, పలు అభివృద్ధి అంశాలపై చర్చించనున్న సీఎం. రేవంత్ రెడ్డిని కలిసిన బీఆర్ఎస్ ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డి దంపతులు. అసెంబ్లీ ఎన్నికలకు కొన్ని నెలల ముందు కేబినెట్ మంత్రిగా ప్రమాణం చేసిన మహేందర్ రెడ్డి. ఇవి ఇప్పటి వరకు ఉన్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ తోటి మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి H6 న్యూస్.